వర్తమానంలో భాగంగా ఇక్కడ యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుంటూ వచ్చాం. ఏమి రాయబడతా ఉందంటే ఒకరు చదవండి. ఒక వచనం మొదటి వచనం చాలు, 2-3 వచనాలు మనం ధ్యానించుకోము. మొదటి వచనమే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. దేవుని యొక్క కోరిక ఏంటంటే దేవుని యొక్క మహిమ తేజస్సు తన మందిరం మీదనే కాదు, తన కుమార్తెమైనటువంటి మన మీద కూడా ఉండాలి. మరి ఎంతమందికి ఇష్టం తన మహిమ తేజస్సు వారి వారి జీవితాల్లో ఉండాలి? ఎంతమంది కోరిక ఉందంటే మనందరికీ ఉన్నట్లు లేరు. ఉండబట్టే కదా ఆయన సన్నిధికి వచ్చాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయన మహిమ కొరకు మనం ఆయన పెడతాం. మహిమ అంటే ఇక్కడ మంచితనం, ఆయన కృప, ఇవన్నీ అందాలిస్తాం. సరే, ఇక్కడ ఒక మాట ఉంది, అది ప్రాముఖ్యమైన కాదు. కానీ నీకు వెలుగు వచ్చినది ఏమంటున్నారు అంటే, నీకు వెలుగు వచ్చినదంటే నీలో ఏమన్నదని అర్థం? మంచిగా బాగా వెలుగు వచ్చింది. నీకు వెలుగు వచ్చినదంటే అర్థం ఏంటంటే, అంటే మనం చీకట్లో ఉన్నాం. ఎవరికి వెలుగు అవసరం చెప్పండి? చీకట్లో ఉన్న వారికే వెలుగు అవసరం. రెండోది, లెమ్మంటున్నాడంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావని అర్థం చెప్పండి. పడిపోయినది కాదు. లెమ్మంటే ఏంటి? నిద్రపోయిన స్థితి గురించి మాట్లాడుతూ ఉంది. సరే, మీకు ఇంకా స్పష్టంగా ఒక పౌలు భక్తుడు కూడా ఒక చోట ప్రవచిస్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఇంకా మీకు తేటగా ఉంటుంది. పౌలు భక్తుడు పలుమార్లు ఈ వచనాన్ని కోట్ చేస్తాడు విశ్వాసులకు రాస్తూ. ఎఫెసీ 5:14లో కూడా ఈ మాట ఉంటుంది, చదవండి. అక్కడ స్పష్టంగా ఉంటుంది. అందుచేత నాతో పాటుగా చదవండి. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు నీకు బాగా అర్థమైపోయాడు మీ అందరికీ కదా. నిద్రించడం అంటే ఏ నిద్ర అంటే ఆత్మీయ నిద్ర. అర్థమైందా? శాశ్వతమైన నిద్ర కాదు, అది ఇప్పుడే రాలేదు మనకు. ఆత్మీయ నిద్ర స్థితిలో, ఆత్మీయ నిద్రాన స్థితిలో మనం ఉంటున్నాం. అందుకనే ఏమంటున్నాడంటే, నిద్రించినటువంటి నీవు మేల్కో అని చెప్తా ఉన్నాడు. ఎంతకాలం ఆత్మీయంగా నిద్రపోతున్నటువంటి స్థితిలో ఉంటావు కదా. నిద్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మీయ వెనుకబాటుతనానికి సాదృశ్యంగా ఉంది. నిద్రిస్తున్న కొంతమందికి నిద్ర అంటే చాలా ఇష్టం. నిద్ర ఎవరికి ఇష్టం లేదండి చెప్పండి? ఎవరైనా నిద్ర ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చెప్పండి? అప్పుడప్పుడు కొంతమంది కోరుతుండొచ్చు, రాత్రి కాలం కొంచెం 12 గంటలే కాదు 16 గంటలు ఉంటే బాగున్నాయి. ఎందుకు? కాస్త ఎక్కువ నిద్రపోవచ్చు కదా. కొంతమంది కోరిక ఏంటంటే ఏదైనా సెలవు దొరికినప్పుడు కాస్త ఏం చేయొచ్చు అంటే కొంచెం సేపు పడుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా. మాకు యోగా ఒక సబ్జెక్ట్ ఉండేది ఎంఈడీలో యోగా ఒక సబ్జెక్ట్గా ఉన్నప్పుడు అందులో ఏం చేసేవాళ్ళంటే మాకు ఆసనాల గురించి అంతా నేర్పించేవాళ్ళు. నేర్పించి ఏం చేసేవాళ్ళంటే రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆసనం, యోగాసనం చేయమనేవాళ్ళు. అందరూ కూడా ఎంచుకునేది ఏంటంటే శవాసనం. ఎందుకు? చాలా తేలిక, పడుకోవటమే కదా, చేయాల్సింది ఏం లేదు. ఆయన శీర్షాసనం వేసేది. వేస్తున్నావు ఇప్పుడు? నరసింహరావు అయితే శీర్షాసనం వీడియోలో మరి ఇక్కడ మొత్తానికి అయితే రూమ్లో ఉన్నప్పుడు ఆయన తలక్రిందులుగా తలపెట్టి పడుకునే నిలబడేది అనమాట. దాన్ని శీర్షాసనం అంటారు. నాకు ఎక్కువ ఇష్టమైంది శవాసనమే. మొత్తానికైతే నిద్ర ప్రతి ఒక్కరికి ఇష్టమే. కొంతమంది అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారంటే నిద్రకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. టైం టు టైం మెయింటైన్ చేస్తారు కదా. 10 గంటలు పడుకోవాలి కదా. తినడానికి కూడా 8 లోపు 7 గంటలలోపు తినేయాలని చెప్తాను డాక్టర్స్. చెప్పేటోళ్ళు వస్తున్నారు. వాళ్ళ మాట వీళ్ళే తింటున్నా నాకు అర్థం కావట్లేదు. చెప్పి డాక్టర్ కూడా ఏమైపోతున్నారు? సరే, వాళ్ళేమైనా 100 ఏళ్ళు బ్రతుకుతున్నారా? వాళ్ళేమైనా 120 సంవత్సరాలు బ్రతుకుతున్నారంటే వాళ్ళు పోతున్నారు. ఈ పాటిస్తున్న వాళ్ళు వీళ్ళు పోతున్నారు. ఎవరైనా పోవాల్సింది ఈ లోకంలో. కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా ఉన్నామా లేదా తేల్చుకోవాలి. అంతేగాని మనం 7 గంటలలోపు తింటున్నామా లేదా, 10 గంటలలోపు పడుకుంటున్నామా లేదా, ఆ తర్వాత పొద్దునే లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ మంచివే. శరీరానికే ఇవి తప్ప ఆత్మకి ఏమీ ఉపయోగం ఉండదు కదా. ఒకవేళ నువ్వు ఇవన్నీ పాటిస్తున్నట్టు ఆత్మీయంగా ఎలా ఉండాలి చెప్పు? నిజంగా వాటిలో
ఆత్మీయత లక్షణాలు, ఆత్మీయత విలువలు ఉన్నట్లయితే ఇవన్నీ పాటిస్తున్న కొందరు ఎలా ఉండాలి చెప్పండి? మాకంటే కూడా బోధించే మాకంటే కూడా ఎలా ఉండాలి వాళ్ళు చెప్పండి? దే మస్ట్ బి స్పిరిచువల్ స్కానర్స్, ఇజంట్ ఇట్? మాకంటే కూడా వాళ్ళు ఎలా ఉండాలి పాటించే వాళ్ళు? నేను అడుగుతున్న ఒక ప్రశ్న. మాకంటే వాళ్ళు ఎక్కువగా స్పిరిచువల్ గా ఉండాలి. కళ్యాణ్ నిజమే నేను చెప్పింది. మరి అట్లుంటున్నారా చెప్పండి? అలా ఉంటున్నారా? నిద్ర పోతున్నటువంటి వ్యక్తి 4 రకాలుగా ఉంటాడు. ఎవరు చెప్తారా? నిద్రపోతున్న వ్యక్తిని ఎగ్జామిన్ చేద్దాం. ఎగ్జామిన్ ఎలా ఉంటారు చెప్పండి? ఒకటి, నిద్రపోతున్న వ్యక్తికి గృహ ఉందా? అది కాబట్టి దొంగతనాలు ఎప్పుడు చేస్తారు చెప్పండి? మెలుగుతున్నప్పుడు చేస్తారా, రాత్రి చేస్తారా, పడుతున్నప్పుడు చేస్తారా? అందరు పడుతున్నప్పుడు చేసేది. ఎప్పుడైనా వచ్చాడు దొంగ, వస్తే తెలుస్తుంది. మా ఇంట్లో 2 సార్లు దొంగతనానికి వచ్చారు. పోతే పైన లేస్తే వాడి దేశం పొడుతాడని చెప్పేసి మేము గమనున్నాం. ఏం పట్టుకుపోతున్న మహా అంటే ఏముంటాయి? డబ్బులని బ్యాంక్లో ఉంటాయి. బంగారం అంతా బ్యాంక్లోనే పెట్టారు. ఇంకా వాడికి ఏమైనా గిన్నెలు చెంబులు తప్ప మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది పూర్వం వాళ్ళు. పోతే కంప్యూటర్ అనుకున్నాం. 10 దినాల కంప్యూటర్ కూడా విలువైంది. సరే, దొంగ కూడా ఏం చేస్తాడంటే, ఎందుకంటే మనం చలనం లేనటువంటి, స్పృహ లేనటువంటి స్థితిలో ఉంటాం కాబట్టి వాడు వస్తాడు. రెండవదిగా ఆలోచన ఏమైనా పనిచేస్తా? నిద్రించినవాడు ఇప్పుడు కలవరిస్తూ ఉంటారు. కొంతమంది కలవరింతలు చాలా వస్తూ ఉంటాయి కదా, కలవరిస్తూ ఉంటారు కదా. టక్కన లేచి మా జాయ్ అయితే లెక్కలు పెడతా ఉంటాడు. వాడు ఫ్రీ ఫైర్ ఆడటం వల్ల ఇట్లా అయిపోయాడేమో. పిల్లలు ఫ్రీ ఫైర్, ఆ తర్వాత కొన్ని గేమ్స్ ఆడటం వల్ల ఇట్లా అయిపోయారు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆ టీచర్స్ అడుగుతున్నట్టు వాళ్ళు జవాబు చెప్తున్నట్టుగా, వద్దు అంటున్నట్టుగా వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. కొంతమంది చాలా గాఢంగా నిద్రపోతారు. సౌండ్స్ కొంతమంది చక్కగా గాఢ నిద్ర అంటారు. చాలా గాఢ నిద్రపోతూ ఉంటారు. అదృష్టవంతులు. మనకి అది రాదు. మనకి గాఢ నిద్రలు అయితే చేత కావచ్చు, మనకి చిన్న నిద్రలే వచ్చు. చాలా పనులు ఉంటాయి కాబట్టి. సరే, కొంత నిద్రపోతున్నప్పుడు ఇంకోటి ఏంటంటే కళ్ళు కూడా ఏం చేయాలి? పనిచేస్తాయా? చూస్తారా? కొంతమందికి అలవాటు ఉంటుంది, కళ్ళు తెరుచుకొని పడుకుంటారు. దొంగలు చాలా కష్టం. కళ్ళు తెరుచుకొని నిద్రపోతా ఉంటే వాడు దొంగతనం చేస్తున్నాడు. వాడు పడుకున్నాడో మెలుకుతూ ఉన్నాడో వాడు అర్థం కాక వాడు ఇబ్బంది పడతాడు కదా. పిల్లలు కూడా ఫోన్ తీసుకోవాలంటే, ఒకవేళ ఫాదరే అట్లా ఉంటే, తండ్రి ఆ విధంగా నిద్రపోతా ఉంటే కొడుకు ఆ ఫోన్ తీసుకోవాలా వద్దా? తీసుకుంటే ఒకవేళ కళ్ళు తెరుచుకొని ఉన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత సమస్య. కళ్ళు కూడా పనిచేయవు కదా. చెవులు కూడా కొంతమందికి ఎంత సౌండ్ వచ్చినా కూడా ఏం చేయరు కదా. ఒక ఆయన ఉన్నాడు, నాగ్పూర్ దేవదాస్ గారు. ఆయన చదువుకునే రోజుల్లో కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యి ఏం చేస్తూ వచ్చారంటే, ఫస్ట్ డే అంటే టైం పోవాలా వద్దా? టైంకి ఆయన ఉద్యోగరీత్యా టైం ఎప్పుడంటే తెల్లవారుజాము 4 గంటలు. ఎప్పుడు? తెల్లవారుజాము 4 గంటలు. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, సేవకుడు ఇప్పుడు సేవ చేస్తా ఉన్నారు. ఇటొక అలారం పెట్టుకుని పడుతున్నారు. ఒక అలారం అయితే సరిపోదు, ఎందుకంటే అలవాటు లేదు కదా. 2 అలారాలు మోగినప్పుడు కూడా ఆయన లేవలేకపోయాడట. మొదటి రోజే ఆఫీస్కి ఆలస్యంగా పోయారు. వెళ్తే చాలా తిట్టాడంట ఆ బాస్. ఒక్కొక్కసారి అలారంలు కూడా మనకేం పని చేయవు, ఎందుకంటే చెవులు కూడా పని చేయవు. కొంతమంది ఆత్మీయ స్థితి కూడా ఇట్లనే ఉంటుంది. వాక్యం వింటుంటారు కానీ పని చేయవు. వాక్యం మాట్లాడుతూ ఉంటారు కానీ బుర్ర పని చేయదు. వాక్యం చదువుతూ ఉంటారు కానీ, ధ్యానిస్తూ ఉంటారు కానీ కళ్ళు కూడా పని చేయవు కదా. వాక్యం వింటూనే ఉంటారు కానీ సోయి లేనటువంటి జీవితం. ఈ 4 లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొండొచ్చేమో మురిగిపోయిన దాన్ని ఏదైనా తీసుకొచ్చి వాళ్ళు పక్కన పెట్టిన వాసన కూడా ఏం చేయలేరు. లేచి దుర్వాసన వస్తుందని చెప్పగలరా? చెప్పలేరు. ముక్కులు కూడా ఏం చేయమంటే పని చేయవు. సరే, నా తలంపు ఏంటంటే, బైబిల్లో ఒక 5 వ్యక్తులు నిద్రపోతా ఉంటారు. ఒక 5 వ్యక్తులు ఏం చేస్తారు? నిద్రపోయినప్పుడు ఎన్ని నష్టాలు, ఆత్మీయ నిద్రపోతున్నప్పుడు వారు ఏ రకంగా వాళ్ళు పతనమవుతా వచ్చారో, ఏ రకంగా నష్టపోతూ వచ్చారో మనం చూద్దాం రండి. మొదటిగా బాగా నిద్రపోయినటువంటి వ్యక్తి ఎవరంటే, అందరికి బాగా వచ్చే నిద్ర ఎప్పుడంటే కదా. ఎప్పుడు నిద్ర? ఎవరైనా చెప్తారా? అందరికి బాగా ఎప్పుడు నిద్ర వస్తుంది? అట్లా చెప్పొద్దండి. మందిరానికి వచ్చినప్పుడు అని చెప్పండి. మందిరానికి వచ్చినప్పుడు, వాక్యం వినేటప్పుడు,
కదా. చాలా మంది ఏం చేస్తారంటే నిద్రపోతూ ఉంటారు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఆదివారంలో మేము రొట్టె విరుచుకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాను. మీరు చదవండి ఉత్తరప్రత్యంగా. అప్పుడు ఐదుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిన. అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరిన. ఒకవేళ కొంతమంది 5 వలె ఉన్నారేమో, ఒక అక్కనేది ఎడవల ప్రాంతానికి పోతే పోయిన 5 నిమిషాలకి వాక్యం మొదలుపెట్టిన 5 నిమిషాలకి ఏం చేసేవాళ్ళంటే నిద్రపోయేది, నిద్రలో జారుకుపోయేది. నేను అడిగాను, అక్క ఎందుకు అక్కడికి నిద్రపోతామంటే ఎక్కడ పోయిన నిద్ర రావట్లేదు కానీ మందిరానికి వస్తే నిద్ర వస్తుంది అని చెప్తాను. తనకి ఏం లేదంటే వాస్తవికంగా ఏం లేదంటే వాక్యం పట్ల ఏం లేదు. ఈ ఆత్మీయ నిద్ర దేని బట్టి అంటే వాక్యం పట్ల మనకు ఏం లేనట్టు చికెన్ మీద ఉంటుంది మనసు, చపాతీ మీద ఉంటుంది మనసు కదా, మటన్ మీద ఉంటుంది మనసు, చేపల కూర మీద ఉంటుంది మనస్సు, మంచి బట్టల మీద ఉంటుంది మనస్సు కదా, సెల్ ఫోన్లో వచ్చేటటువంటి అన్ని షార్ట్స్ వాటి మీద కూడా ఉంటుంది మనస్సు. కానీ దేవుని వాక్యం విషయానికి వచ్చేసరికి ఏం లేదు. అయితే యవనస్తుడికి ఏం లేదు. ఆసక్తి లేని కారణం చేత, వినే మనసు లేని కారణం చేత, వినగలిగే చెవులు లేని కారణం చేత, ఒకవేళ ఇదే నీ స్థితి, మందిరానికి వస్తున్నావు కానీ దేవుని వాక్యం వింటున్నావు కానీ ఏమాత్రం కూడా వాక్యంలో ఏం పొందుకోవటం లేదు. సంతోషం అనేది నువ్వు పొందుకోవటం లేదు. దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు ఆనందించలేకపోతా ఉన్నావు. దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి లేకుండా పోతుంది. ఉందా నిజంగా? ఉంటే ఉదయకాలం చదువుకునేదానివి కదా, చదువుకునేవాడవు కదా. ఉంటే ఒకవేళ ఇప్పటికే బైబిల్ పూర్తిగా చదువుకునేవాడవు కదా. ఒకవేళ నిజంగా నీకు ఆసక్తి ఉంటే ఇప్పటికే నువ్వు బైబిల్లో అనేక సంగతులు తెలుసుకునేవాడివి కదా. మరి అలాంటి స్థితిని జీవితంలో లేదంటే నువ్వేం పోతున్నాడు చెప్పండి. రక్షింపబడి యేసు ప్రభుని నమ్ముకొని కొంతమంది జీవితాల్లో 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా దేవుని వాక్యం పట్ల క్రమంగా నువ్వు ఎంతకాలమైంది? వారం రోజులు క్రమంగా ఉదయము, ఒకవేళ వీలైతే మధ్యాహ్నం, సాయంకాలం వాక్యం కుదురుగా చదువుకొని చెప్పు. ముందు అలాంటి జీవితం నీకు లేదు. ఒక నెలలో ఎప్పుడైనా కుదురుగా చదువుకున్న వాక్యం అది లేదు కదా. ఎప్పుడైనా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి మందిరానికి క్రమంగా వచ్చావా? అది లేదు కదా. వ్యక్తిగతంగా వాక్యం పట్ల సరే నీకు వెసులుబాటు లేదు, ఈ వాక్యాన్ని ఇంట్లో కూర్చొనైనా ధ్యానించుకోగలుగుతున్నావా? అది లేదు కదా. 5కు నీకు ఏంటి తేడా చెప్పండి. 5 పడిపోయాడు. ఎక్కడి నుంచి పడిపోయాడు? 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోయాడు. ఈ లోకంలో నువ్వు పడిపోతావు, పాపంలో పడిపోతావు, చెడుతనంలో పడిపోతావు కదా. వాక్యం ఏం చేస్తుంది? నేను కాపాడుద్ది. ఆ వాక్యం నేను ఆదరిస్తుంది, ఆ వాక్యం నేను బలపరుస్తుంది. అలాంటి వాక్యాన్ని నువ్వు ధ్యానించుకోకుండా ఆసక్తి లేని ఒక మాట అంటాడు ఇర్మియా భక్తుడు. వారు వాక్యం వింటుండగా ఏం కలిగింది అంటాడు. 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. అందరూ తీశారా? 15, 16 ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. చెప్పగలవా ఈ మాట? అసలు ఆసక్తి ఉంటేగా దేవుని వాక్యాన్ని. ఎంత కాలమైంది అసలు ఈ బైబిల్ తెరిచి? ఎంత కాలమైంది నువ్వు వాక్యం ధ్యానించుకొని? నీ జీవితంలో వాక్యం చదువుకునేటువంటి మంచి అలవాటే లేదు కదా. ఇంకా వాక్యం ఎలా వింటావు చెప్పు? ఇకనైనా సరే 5కు వలె ఉండొద్దు. వాక్యం బోధిస్తున్నప్పుడు ఏ విషయంతో దేవుడు నాతో మాట్లాడతాడు, ఈరోజు ఏ విషయంలో ప్రభు నన్ను సంధిస్తాడు, ఏ విషయమై ప్రభు నాతో మాట్లాడి నన్ను ఉద్ధరిస్తాడు, ఏ విషయం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని నాకు బయలుపరుస్తాడు. ఉందా ఇలాంటి ఆసక్తి? ఉదయకాలం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటే కదా. అలవాటు లేదు చాలా మందికి. ఉండాలండి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఒక సంఘస్థులు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10, 11 వచనాల్లో గమనిస్తే
అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైండిరి గనుక, నాతో పాటు చదవండి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఎవ్రీడే దే ఎగ్జామిన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆర్ యూ డూయింగ్? నువ్వు చేస్తున్నావా? అలాంటి బ్రతుకుందా నీ జీవితంలో చెప్పు. అలాంటి బ్రతికే లేదు కాబట్టి అంటున్నాడు, లే అంటున్నాడు, లెమ్ము, మేల్కో. నీతి సూర్యుడు, దేవుని యొక్క కాంతి నీ మీద ప్రసరించబోతా ఉంది. ఎంతకాలం నిద్రపోతావు? ఎంతకాలం నిద్రపోతూ వాక్యం పట్ల ఆసక్తి లేని జీవితాన్ని జీవిస్తావని దేవుని నిన్ను గద్దిస్తా ఉన్నాడు. ఇంకో చోట రాయబడతా వచ్చింది, లూకాసు వార్త 19వ అధ్యాయము 48వ వచనం. వాళ్ళు ఏం చేస్తా వచ్చారు? యేసయ్య బోధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే 19:48 ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళు యేసు ప్రభుని ఎక్కడ పట్టుకుందామని వాళ్ళు చూస్తా ఉన్నారు, ఎక్కడ తప్పు బోధిస్తాడని. కానీ ప్రజలంతా ఏం చేస్తా వచ్చారు? పరిసయ్యులు సద్దుకయ్యులు మాటలు వింటంలే. ఎవరి మాట వింటా వచ్చారు? యేసయ్య మాట వింటా వచ్చారు. ఇలాంటి అనుభవం చెప్పు. చార్లెస్ స్పర్జన్ అనేటటువంటి దైవజనుడు ఆయన బోధ కొరకు కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి దేవుని వాక్యం వినేది. ఎందుకంటే ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు. ఆయన బోధ అంత అద్భుతంగా ఉండేది. చక్కగా దేవుని వాక్యాన్ని తేటగా స్పష్టంగా విభజిస్తూ లేఖనాలను అట్లా వివరించేది. ఇక్కడ రెండో కోణం కూడా ఉంటుంది. మన నిద్ర పిచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, మన నిద్ర పిచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏం చెప్తున్నారు? తల తోక ఉండదు. మరి వాళ్ళ గురించి అయితే నేనేం చెప్పలేనుగా. తలా తోక లేని ప్రసంగాలు చేస్తే మీరే కాదు, నేను కూడా ఏం చేస్తా? నిద్రపోతా. అంతే కదా. బోధించేటప్పుడు ఏంటి కాన్సెప్ట్, మనం దేని గురించి చెబుతున్నామో, అసలు ఏ వర్తమానం ప్రభు మనకిచ్చాడు, దాన్ని మనం ప్రజల్లోకి ఎక్కించగలుగుతున్నామా లేదా అనేది కూడా మనకే ఉండాలి గమనం. లేకపోతే ఎదురుడు ఏమైనా పిచ్చోడా? ఏం చేస్తారు? కళ్యాణి నిద్రపోతారు. జాక్మన్ గారు అదే అంటారు, విశ్వాసుల సమయాన్ని ఏం చేయొద్దు, హరించొద్దు, పాడు చేయొద్దు. అర్థమైందా? వినే వ్యక్తి ఆదరణ పొందాలి, బోధిస్తున్నా నీవు ఆదరణ పొందాలి, దేవుడు కూడా ఏం చేయాలి? సంతోషించాలి. ఈ మూడు లేకపోతే నీ బోధ దండగా. అది కూడా ఒక లోపం ఉంటుంది. మనం వినకపోవటానికి కారణం ఏంటంటే ఇది కూడా ఉంటుంది. నా మట్టుగా నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను చెప్తా ఉన్నాను. 2019 సంవత్సరం ఇప్పటికి నాకు గుర్తు. 2019 సంవత్సరం డిసెంబర్ 31 నైట్ నేను చర్ల ప్రాంతానికి వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళాను. వాచ్ నైట్ సర్వీస్ అంటే వాళ్ళు చాలా పురాతనమైన సంఘం. జోబన్న సంగతి మీకు తెలియదు కాదు, వెరీ స్ట్రిక్ట్ పర్సన్ అనమాట. అసలు ఆయన దగ్గర నిలబడటానికి మాకు శక్తి బలం సరిపోయేది కాదు. అంత ఆత్మీయుడు ఆయన కదా, అంత ఆత్మీయుడు. నిరవధికంగా 3-4 రోజులు ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు. దైవ శక్తితో నింపబడినటువంటి దైవజనుడు ఆయన. ఆయన దగ్గర పోయి పరిచయం చేయడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టమే. అయినా సరే దేవుని అంత గోదాడుతూ వచ్చాను. ప్రభావ మరి అలాంటి ప్రదేశానికి పోయి అన్నముందు చెప్పడం అంటే అంత ఆషామాషి కాదు అని చెప్పేసి వారం రోజుల ముందు నాకు పరిచర్య చెప్తే బాగా సిద్ధపడడానికి దేవుడు కృపనిచ్చాడు. మంచి వర్తమానాలు ఇచ్చాడు. 4 వర్తమానాలు చెప్పాలి. రాత్రి అంతా ఏం చెప్పాలి? 1 కన్ఫెషన్ ప్రేయర్, 2ది వర్షిప్ ప్రేయర్, వర్షిప్ మెసేజ్, తర్వాత టేబుల్ మెసేజ్, తర్వాత ప్రామిస్ మెసేజ్. ఈ 4 మెసేజ్లు చెప్పాలి రాత్రి. 4 నాకున్న అలవాటు ఏంటి? వాక్యము ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా వాక్యాన్ని మనం దేన్ని ధ్యానించుకున్నామో దాన్ని మనం మనసులో ఉంచుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. వితిన్ ఒక 3 మంత్సే నేనేం చేస్తా వచ్చంటే వాక్యం చూస్తూ చెప్పాను. ఎన్ని నెలలు? ఓన్లీ 3 మంత్స్. ఒకనాడు చిట్టి పట్టుకుపోతా ఉన్నాను. ఎక్కడ పెట్టుకొని? బైబిల్ పెట్టుకొని. ఆ చిట్టి ఏమైపోయింది? పోయింది. వెంకటాపురం ఆ ప్రాంతంలో ఆ చిట్టి పోయింది. ఎక్కడికో పోయింది. చిట్టి పోతే చెమటలు పడతా ఉన్నాయి. ఇంకా తెలివిగా ఏం చేస్తా వచ్చు? రెండో టాక్టిక్ ఏంటంటే సెల్ ఫోన్లు ఏం చేస్తా వచ్చాను? ఫోటో తీసుకున్నాను. అది పోదుగా.
స్క్రీన్ మీద పెట్టుకున్నాను, పోదుగా ఫోన్ ఇక్కడ పెట్టుకున్నాను, చక్కగా అప్పుడప్పుడు టిక్కులు కొట్టడం, అది కనపడటం, వాక్యం చెప్పడం, ఇది అలవర్చుకున్నాను అనమాట. ఆ రోజు మొత్తానికైతే పేపర్ పోయింది, ఈ సెల్ ఫోన్ ఏం చేసింది, మొత్తానికైతే ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ పేపర్ను చూస్తూ చెప్తా వచ్చాను. సిగ్గు అనిపించింది, ఏడ్చాను ఆ రోజు. ప్రభువా, ఒకవేళ ఆ సెల్ ఫోన్లు కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటి? నీ ప్రజలు నేనేం చేసేదంటే, నీ ప్రజల ముందు నేను అవమానపడేది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమయ్యాడంటే నిన్ను కూడా నేను తక్కువ వానిగా చేసేదని చెప్పేసి, అసలు అక్కడ ఇక్కడ ఎందుకో, ఎక్కడుంటే మేలది దిల్మేరేతో అచ్చానాయి, అక్కడ ఇక్కడ ఎందుకండి, హృదయంలోనే పెట్టుకుంటే అయిపోద్ది కదా అని అప్పటి నుంచి ఏం చేస్తా వచ్చానంటే, ఎంత వాక్యమైన 5 కాదు 10 కాదు 100 వర్తమానాలని ఎక్కడ పెట్టుకుంటాను, ఇక్కడ పెట్టుకొని పోవటమే కదా నేను అలవర్చుకున్నాను. ఎప్పుడు మినిస్ట్రీకి వచ్చినటువంటి బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ, ఎట్లా 3 monthsలోనే అది అలవర్చుకున్నాను. ఆ రాత్రి అంతా అసలు లేదు, మంచిగా పోగానే ఆ చికెన్తో మంచి భోజనం పెట్టారు, మంచిగా ఏదో రాత్రి అంతా మెలుగుతున్నారు కాబట్టి శక్తి కావాలి కాబట్టి తింటా వచ్చాను. వాటికంటే ముఖ్యంగా ప్రార్థనా శక్తి ముఖ్యం. సరే, మొత్తానికి అయితే భోజనం చేస్తూ వచ్చాను. ఇక చెప్తా ఉన్నాను, వాళ్ళు ఎంత ఆసక్తి పరులు అంటే, వాళ్ళని నిద్రపోతే నేను కొంచెం ముగిద్దాం అనుకుంటున్నాను, కానీ వాళ్ళు నిద్రపోకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళు చక్కగా వాక్యం వింటా ఉన్నారు. దేవుని యొక్క కృపది, ఒక వ్యక్తిని వాడుకోవడం దేవుని యొక్క కృప, నిద్రపోకుండా వినగలగటం కూడా దేవుని యొక్క కృప. ఈ రెండు అక్కడ జరుగుతూ ఉన్నాయి. నాకు ఆఖరికి ఏమైపోతే అలసట వస్తూ ఉంది. 4 వర్తమానాలు అయిపోయినాయి, ఇంకా వాళ్ళు తెల్లవారుజామున 5 అయింది. తెల్లవారుజామున 5 అయినా వెళ్తారేమో అని చెప్పేసి నేను ముగిద్దాం అనుకుంటే, ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, ఇక అన్న ఇక పోవటం ఎందుకులే కానీ మనంతా కలిసి ఏం చేద్దాం, సువార్తకు పోదాం అంటున్నారు. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు, నన్ను నిద్రపోనివ్వండి బాబు. మళ్ళీ పొద్దుటే ఉంది, మళ్ళీ 2 మెసేజ్లు చెప్పాలిగా, మళ్ళీ పొద్దుట ఆరాధన వర్తమానం చెప్పాలి, బల వర్తమానం చెప్పాలి. మళ్ళీ అన్న ఏమన్నాడు, స్పెషల్ వర్తమానం కూడా యూత్కి తీసుకోండి, యూత్ పిల్లలు ఈరోజు దొరుకుతారన్నాడు. మొత్తం 3 వర్తమానాలు మళ్ళీ ఉదయానికి ఉంది నాకు. ఈ 4 ఈ 3 మధ్యలో సువార్త అన్నారు. ఏం చేస్తాం ప్రభువా, గివ్ మీ యువర్ గ్రేస్. ఇది అంతా చేయాలంటే నీ పునరుత్థాన శక్తి ద్వారా తప్ప వేరే ఏది ఉపయోగం లేదు. ఎంత చికెన్ తిన్నా, ఎంత మటన్ తిన్నా, ఎన్ని జ్యూసులు తాగినా అది సరిపోదనుకున్నాను. ప్రభుని వేడుకున్నాను. జస్ట్ 5 minutes నిద్రపోయాను. మరలా వచ్చి సువార్త ఊరంతా తిరిగాం. చర్ల ఊరంతా తిరుగుతూ 7 గంటలకు వచ్చాం. 7 గంటలకు వచ్చి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత 1 గంట సేపు నేను పడుకున్నాను. మళ్ళీ నా తలంపు ఏంటంటే, మరునాటి ఉదయం కూడా వీళ్ళు నిద్రపోలేదు, ఎవరు ప్రజలు కూడా నిద్రపోకుండా మరలా పొద్దున వచ్చారు. మరలా పొద్దున వచ్చి మందిరం అంతా దాదాపుగా 300 నుంచి 400 మంది ఆ దినాల్లో వచ్చారు. ఇప్పుడు వస్తున్నారా? 300 నుంచి 400 మంది ప్రజలు ఉండేదన్నమాట. నా తలంపు ఏంటంటే, అలాంటి ఆసక్తి నీకున్నదా? నీకు డిగ్రీస్ ఉన్నాయి, నీకు పీజీలు ఉన్నాయి, నువ్వు ప్రొఫెషనల్వి కదా. వాళ్ళు ఎవరో చెప్పండి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరమ్మా? కళ్యాణి ఎవరు చెప్పండి? చాలా నిరుపేదలు కదా, చదువులేని వాళ్ళు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. ఈనాడు అన్ని ఇచ్చినా నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకోవట్లేదే, దున్న పోతులా పడుకుంటున్నారు. ఒక మాట చెప్పాలంటే ఎలా పడుకుంటున్నాం మనం? దున్న పోతులాగా హాయిగా. దున్నపోతు మీద వర్షం కురిసినా ఏం కాదంట, ఇట్లాంటిదట అంత ఒకసారి అంటే పోద్ది కదా. అందుకని దేవుడు అంటున్నాడు, లే 5కు వెళ్ళి నిద్రపోతున్నావా? లే, దేవుని వాక్యం పట్ల ఏం పెంచుకో, ఆసక్తి పెంచుకో. దేవుని వాక్యం ఎలాంటిదంటే 119వ కీర్తన 105వ వచనం చూడకుండా చెప్తారా? 165వ వచనం చదవండి. వాక్యము అది ఓకే. ఇప్పుడు 165వ వచనం చూడకుండా చెప్పండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంటుందయ్యా. దేవుని వాక్యాన్ని ఆసక్తిగా విన్నా, ధ్యానించుకున్నా, దేవుని వాక్యం నీ దగ్గర ఉన్నా, దేవుని వాక్యాన్ని నువ్వు హృదయంలో ఉంచుకున్నా, నువ్వు ఎంతో నెమ్మది కలిగి జీవించగలుగుతావు. కాబట్టి వాక్యం పట్ల ఏం పెంచుకో? ఆసక్తి పెంచుకో. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జీవించడం అలవర్చుకో. యెహోషువ 1:7-8 వచనాల్లో రాయబడతా ఉంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు దయచేసి తీయండి. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం మంత్రి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు.
ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించగలుగుతావు. నీ డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో జ్ఞానం ఇస్తాడు, భర్తతో ఎలా ఉండాలో జ్ఞానం ఇస్తాడు, అత్తమామలతో ఎలా ఉండాలో జ్ఞానం ఇస్తాడు, తర్వాత ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలో జ్ఞానం ఇస్తాడు. వాక్యము ద్వారా మాత్రమే ఇదంతా. కాబట్టి వాక్యం వినటానికి ఇష్టపడు, వాక్యం వినటానికి నీ జీవితంలో చోటివ్వు. వాక్యం వినటానికి ఏదైతే ఆత్మీయంగా నిద్రపోతున్నటువంటి స్థితిలో ఉన్నావో నువ్వు మేల్కొని ఇక నుంచైనా వాక్యాన్ని క్రమంగా ధ్యానించడానికి ఇష్టపడు. ఐదుకు వలే నష్టపోకు. అక్కడ పౌలు ఉన్నాడు కాబట్టి బ్రతికించాడు, నేను బ్రతికించలేను, నా వల్ల కాదు. అర్థమైందా? నా వల్ల కాదు. నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఒకళ్ళు బ్రతికిస్తే ఇంకొకళ్ళు బ్రతికిస్తాడు. పౌలుకున్న శక్తి మాకెక్కడదండి? పౌలు చనిపోయి బ్రతికాడండి, చనిపోయాడు అక్కడ. చనిపోయాడు కాబట్టి 2 కొరింథీ 12 ఏమంటాడు? నేను 3వ ఆకాశమునకు ఒక మనుషుడు వెలుట నాకు తెలుసు అంటాడు. ఎవరో కాదు, ఆయన గురించే. ఆయనకు అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి. హెచ్చించుకోకుండా ఉండటం కొరకు ఏమన్నాడంటే ఎవరో అన్నారు. ఈనాడైతే నేను ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయని చెప్తాడు, నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారని ఒకటి చెప్తాడు, నేను ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చిందని ఒకటి చెప్తాడు. దీంతో దొంగలు ఎవరు వీళ్ళు? నీవు నేను కాదండి. వ్యక్తిగా నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. నీకు ఇవ్వదలుచుకుంది ఇవ్వక, నువ్వు ఇష్టడుగా ఉంటే నువ్వు ఏది అడిగినా ఇస్తానంటాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకేది కావాలో అడుగు, నేను ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు. కాబట్టి అలాంటి కలబొలి కబుర్లు వినొద్దు, వినగానే పట్టించుకోవద్దు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మోసపోకూడదు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మొదటిగా 5కు నిద్రపోతున్న స్థితిలో ఉన్నాడు, వాక్యం పట్ల ఆసక్తి కోల్పోతాడు. ఇలాంటి ఆత్మీయ నిద్రే నీ జీవితంలో ఉంటే మేల్కో, దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. రెండోదిగా రండి, లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 46 మార్చి మనం చదువుకుందాం. లూకా సువార్త. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు తాను సిలువకు ఎక్కబోయే సమయానికి 39 నుంచి మార్చి చదువుకుందాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. క్షమించండి, 22, లూకా సువార్త 22:39. ఆ చోటు చేరి వారి వద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన బలపరచెను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎదుగు వచ్చి వారు దుఃఖ ముఖము చేత నిద్రించుట చూచి ఇప్పుడెవరు నిద్రపోతా ఉన్నారు కదా? వాళ్ళే కాదు, మనం కూడా నిద్రపోతా ఉన్నాం. ప్రార్థన అంటే ఇంట్లో హాయిగా నిద్రపోతా ఉంటారు, ఆన్లైన్ ప్రేయర్ అంటే కదా. ఇక్కడ ఉపవాస ప్రార్థన అంటే ఇంట్లో హాయిగా ఉంటారు కదా. ఆరోగ్యం పెంచుకోవాలి. ఏం పెంచుకోవాలి? ఆరోగ్యం పెంచుకోవాలి కదా. ఆరోగ్యం పెంచుకోవాలి. మోకాళ్ళు ఏం చేయాలి? మోకాళ్ళు కొంచెం కూడా నలగకూడదు కదా, కొంచెం కూడా ఏం కాకూడదు. ఉపవాసం అంటే మరి సాయంకాలానికి ఏమైపోతే మొహం అంతా కలదెక్కిపోతేమో కదా. దాని బ్రతుకు చెప్పు. యేసు ప్రభు నమ్ముకున్నాం, జీవం గల దేవుడు అంటావు, ఆయన రక్షకుడు అంటావు, ఆయన విమోచకుడు అంటావు. ప్రార్థన అంటే తుర్రుని జారుకుంటావు. కృతజ్ఞత కూడుకు అంటే వస్తారు. ఎందుకు? అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఏముండవు? భోజనాలు ఉండవు. అందుకే రాము కదా. అసలు నిజంగా నీ జీవితంలో నిజంగా పరిశుద్ధులతో కూడి ప్రార్థించిన అనుభవం చెప్పు. ఒక రాత్రంతా మెలకుగా ఉండి, మేము ఇక్కడ దాదాపుగా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి చెప్తా ఉన్నాం. 2010 మొదలుకొని టిల్ టుడే ఈ రోజు వరకు కూడా మేము ఏ ప్రార్థన కూడా ఏం కాలేదంటే మిస్ కాలేదండి. ఇంకా చెప్పాల్సి వస్తే ఆన్లైన్ ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో, యెరూషలేంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే భూకంపాలు ఉన్నప్పుడు కానీ చాలా చిన్న సంఘమే, కానీ దాదాపుగా 4 గంటల వరకు మేము రాత్రి అంతా మెలకుగా ఉండి ఏం చేసేది, ఒక రౌండ్ ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా ఏం చేసేవాళ్ళం, మరలా ఒక పాట పాడి మరలా 10 నిమిషాలు వాక్యం చెప్పి మరలా ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళం. ఇంత
ఉందా ఇలాంటి అనుభవం నీ జీవితంలో చెప్పు. ఇప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయవే. మనకు వచ్చిన 3 ప్రార్థనలు. ఒకటి ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, మరలా రాత్రి భోజనం చేసేటప్పుడు. We also do pray. We also do prayers. Only 3 times. నువ్వు చెప్పినవే. ఈ ప్రార్థనలు తప్ప వేరే ఏ ప్రార్థన నీ జీవితంలో లేదు. శిష్యులు ప్రార్థన లేని కారణం చేత ఏమైపోయారు చెప్పండి. 3 సంగతులు జరుగుతూ వచ్చాయి. ఒకటి, వారు శోధనలో పడిపోయారు. ధైర్యం కోల్పోయారా లేదా? ధైర్యం కోల్పోయారని మనం ఎలా చెప్పవచ్చు? ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు, యేసుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏమైపోయారు? శిష్యులంతా ఏమైపోయారు? పారిపోయారండి. వాళ్ళు పారిపోయారు. తర్వాత వాళ్ళు ఏం కోల్పోయారు చెప్పండి? పారిపోయిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? సాక్ష్యం లేదు. ప్రార్థన లేని వారికి కూడా ఏముండదు? సాక్ష్యం ఉండదు. ఏం చెప్తావే సాక్ష్యం? ప్రార్థన లేని జీవితం, శక్తి లేని జీవితం, ఇంకేం సాక్ష్యం ఉంటుంది చెప్పండి? 3 రకాలుగా పతనమయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇదే పరిస్థితిలో నీవుంటే మొట్టమొదటిగా నువ్వు శోధనలో పడేటటువంటి అవకాశం ఉంది. ఏదో ఒకటి ఏం చేస్తుంటే నీ టెంప్ట్ చేస్తుంది అన్నాడు ఒక మహానుభావుడు. ఎవరాడంటే, ప్రేయర్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ సిన్ అన్నాడు. వేరే సిన్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ ప్రేయర్ అన్నాడు. ప్రార్థన ఏం చేస్తుంటే పాపానికి నిన్ను దూరం చేస్తుంది కదా. ఇప్పుడు పాపం ఏం చేస్తుంది? నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తుంది కదా. ఇప్పటికే చూస్తుంటావు. 1,00,000 షార్ట్స్ వీడియోస్ చూస్తుంటావు. 1,00,000 చూస్తుంటారేమో నాకు తెలుసు. ఎక్కువ చూస్తారా? ఎవరు చెప్తారు? చెప్తాను పాపం. కొంతమంది సీరియల్ ఇప్పటికే అయిపోయి, ఎప్పుడు 99 రుద్రాగాలతో మొదలుకొని ఇప్పటి వరకు కొత్తగా వచ్చే సీరియల్ ఏంటి? ఏం చేస్తానంటే బాగుండేది సీరియల్ పేర్లని చెప్పేది. ఒక అక్క డోర్లు ఎగిరిపోయినాయి అంటాడు. ఎందుకే బాబు? సరే ఏమని అంటాడా? మొగిలి అంటాడు. మళ్ళీ ఆయన మొగలి రేకులు అనే చెప్పడు కరెక్ట్గా. మళ్ళీ నాకు నవ్వొస్తూ ఉంటుంది. అన్నబోధ చేస్తూ ఉంటే ఇవి ఎక్కడ సీరియల్ పేర్లు అని చెప్తా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ పోయినాయి అమ్మ. ఆ సీరియల్ వెబ్ సిరీస్లో వచ్చినాయి. ఏమొచ్చినాయి? వెబ్ సిరీస్. పాతాల్లో కానీ ఒకటి చేస్తాడు. ఇంకొకటి కొన్ని చెప్పండి. వెబ్ సిరీస్లు చెప్తారండి. దేవుని ఎట్లా చెప్తా? బయటకు వస్తే చెప్తా ఉంటారా? ఇక్కడ ఎట్లా చెప్తామండి? బయటకు వస్తే కొన్ని వెబ్ సిరీస్ల పేర్లు చెప్తాం. ఇదే కదా మనం చెప్పేది. దాని బదులు ప్రార్థన చేయొచ్చు కదా. నీ పొరుగింటోడు తాగి వాడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, కుటుంబ కలహాల్లో ఉన్నాడు, నెమ్మది సమాధానం లేదు కదా, వాడి ఇంట్లో ఏం లేదు, శాంతి లేదు, వారి కోపంతో ద్వేషంతో అగాధాలు సృష్టించుకున్నారు కుటుంబాల మధ్య. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉన్నారో సేవిస్తున్నారో ఆ విగ్రహాలను బట్టి వాడు ఏమైనా మేలు పొందుతాడా? వాడు రక్షణ పొందలేడు. వాడు చనిపోతే నిత్య నరకానికి పోతాడు కదా. నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే నీకు నాకు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తే ఏదో ఒక రీతిగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కాపాడుతాడు. ఒక వ్యక్తిని పంపుతాడు. ఒక వ్యక్తి ద్వారా స్వార్థ ప్రకటిస్తాడు. ఆ స్వార్థ ద్వారా రక్షణ పొందేటటువంటి అవకాశం ఉంది. అంతేనా? ఒక వ్యక్తి యొక్క ఆత్మ జీవితంలో నువ్వు దేన్ని ఎదుర్కొంటున్నావు? సెల్ ఫోన్ జయించలేకపోతున్నావా? షార్ట్స్ని జయించలేకపోతున్నావా? ఫేస్బుక్ని జయించలేకపోతున్నావా? సినిమాలు జయించలేకపోతున్నావా? సీరియల్ని జయించలేకపోతున్నావా? మీరైతే బూతుల్ని జయించలేకపోతున్నారా? అశ్లీలత జయించలేకపోతున్నావా? ఏదైనా సరే ప్రార్థన చేస్తే ఏం పోతుంది చెప్పండి? శోధన నుంచి నిన్ను దేవుడు విడిపిస్తాడు ప్రార్థన చేయడం వల్ల కదా. నా మట్టుకు నేను కూడా మంచిగా పాడేది, సినిమా పాటలు మంచిగా పాడేది కదా. అందరూ అనేవాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు కాలేజ్ సింగర్ కదా. డిగ్రీ పోయిన తర్వాత డిగ్రీ కాలేజీలో 2-3 ఉండేవాళ్ళం. అందులో వన్ ఆఫ్ ద సింగర్స్ రా. ఆ యూనివర్సిటీ పోయిన తర్వాత యూనివర్సిటీలో కూడా రవి అనేటోడు ఉండేడు. రవి తెలుసా? గుర్తుండా? ఎస్ఐ. ఆ రవి నేను ఇద్దరికే పోటీ ఉండేది అనమాట. ఆయన ఒక పాట పాడేది, నేను ఒక పాట పాడేది. ఏం పాటలు పాడేది అంటే ఇళయరాజా ప్రేమ. అప్పుడు ఏం కావాలి మనకు? ప్రేమ సాంగ్సే. వాడి మెలోడియస్ సాంగ్స్ అనమాట పాడేది కదా. యేసయ్య నమ్ముకున్నా, నా బ్రతుకు మారిపోయింది. ఇక ఒక్కోసారిగా సినిమా పాట తన్నుకొని వచ్చేది. ఒక అవకాశాలు వచ్చేవి, ఆడపిల్లల ముందు పాడటానికి అవకాశం వచ్చేది. గమనుండేది కొద్దిగా అయిపోయింది. పాడి ఎంతో నష్టపరుచుకున్న జీవితాన్ని. ఇక చాలు. దీన్ని జయించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు శోధన కలిగినా ప్రార్థనలోకి పోయేది. ఎప్పుడు కోపం వచ్చినా ప్రార్థన చేసేది. ఎప్పుడు సినిమా చూడాలని కోరిక కలిగినా ప్రార్థన చేసుకునేది. ఆల్మోస్ట్ ఐ హ్యావ్ కాంక్వెర్డ్ ఆల్ సచ్ థింగ్స్. దాదాపుగా అలాంటివన్నిటినీ జయించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ప్రార్థన చేసుకుంటే నీకు విజయం ఇస్తాడండి.
దేవునితో వాగ్దానం చేయలేదా? చెప్పు. దేవునితో వాగ్దానం చేయలేదు. ఏమన్నాడు చెప్పండి? సామెతలు 16:3 నీ పనుల భారము యెహోవా మీద మోపమన్నాడు. అది నీ శోధనను కూడా ఆయన మీద మోపు. అర్థమైంది? నీ భారాన్ని లేదా 55వ కీర్తన 22వ వచనంలో కూడా అన్నాడా లేదా? యెహోవా మీద నీ భారము. అది ఏ భారం? పాప భారమా? రహస్య పాప భారమా? ఎవరికి చెప్పుకోలేనటువంటి పాప భారమా? దాన్ని ప్రభు మీద. ప్రభు ఏం చేస్తాడు? దాని నుంచి నిన్ను విడిపిస్తాడు. ఇలాంటి దాని నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన అన్నాడు, ఒకవేళ చింత ఉందా, కలవరం ఉందా? మొదటి పేతురు 5:7 ఏమన్నాడు చెప్పండి? నేను మిమ్మల్ని గురించి చింతించున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయుడు అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ చింత యావత్తును ఆయన తీయగలిగినటువంటి సముద్రుడు ఆయన. కానీ ఈనాడు ప్రార్థించేటటువంటి ఒక ప్రశ్న వేస్తారు. నీ పక్కింటి వాళ్ళ కొరకు నువ్వు ఎంతకాలమైంది ప్రార్థన చేస్తావు? నీ ఎదురింటి వాళ్ళ కొరకు ఎంతకాలమైంది నువ్వు ప్రార్థన చేస్తావు? నిజంగా దేవుని ఇంటికి వస్తున్నటువంటి ప్రతి కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎప్పుడు కొంతమంది ప్రార్థన ఒకటే, ప్రభా ఏం చేస్తారు చెప్పండి? కొద్దిసేపు దేవుని స్తుతిస్తారు, ఆ తర్వాత 2 మాటలు ఇక్కడ చెప్పి ఏం చేస్తారు, తర్వాత నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, చేసుకుంటున్నాను, అడిగి వేడుకుంటున్నాను, అయిపోయిందో నేను మంచిగున్నా చాలు, పక్కడు ఎట్లా పోయినా పర్వాలేదు, విశ్వాసం ఎట్లా పోయినా పర్వాలేదు, మనకెందుకు కదా. ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ ఇన్ని విజ్ఞాపనలు చెప్తా ఉంటాం కదా, శాంతాడని చెప్తా నేను. అది వీళ్ళందరూ కొరకున్నా. ఎవరి కొరకు చెప్తాను? ఫస్ట్ దేవుని సంఘం కొరకు, సేవకుల కొరకు, పరిచారకుల కొరకు, అవునా, రక్షణ పొందిన వారి కొరకు, కుటుంబాల్లో మారుమనసు పొందిన వారి కొరకు, ఆ తర్వాత ఇంకా ఆత్మీయ సంగతులే, ఎవరైతే ఆత్మీయంగా ఎదగటానికి కొరకు, ఆత్మీయంగా పతనమైన వారు బలపడటం కొరకు, ఇవన్నీ చెప్తే ఇవన్నీ వదిలిపెట్టి ఏం చేస్తారు చెప్పండి? ముఖ్యంగా నా కుటుంబాన్ని జ్ఞాపకం. అప్పుడు ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఏడుపు వస్తుంది. అప్పుడు కొంతమంది చూశాను, ముఖ్యంగా ఎక్కడికి వచ్చినప్పుడు ఏడుపు వస్తే కదా, యేసు ప్రభు ఏమన్నా చెప్పండి కదా, అప్పుడు చెప్తారు. అప్పుడు గుర్తు వస్తుంది, మామూలుగా మన గురించి ఏడమన్నాడు కదా, అమ్మ నా గురించి ఏడవద్దు, మీ గురించి ఏడమన్నాడు కదా, అప్పుడు గుర్తు తెచ్చుకుంటారు. ఏమని అనిపిస్తుంది? ఈ లోకంలో ఉండగా నీ కొరకు నా కొరకు అది ఏడ్చేది. ఎవరి కొరకు ఏడవాలి? రక్షణ పొందిన వారి కొరకు ఏడు, యేసు ప్రభు దూరమైన వారి కొరకు ఏడు, బాధల్లో ఉన్నవాడి కొరకు ఏడు కదా. ఇది చేయకపోగా మన దగ్గరకు వచ్చే దుఃఖం తండ్రికి వస్తుంది. నేనేం తప్పు అంటం లేదు, తప్పని నేను అంటం లేదు, కానీ మనకు బాధ్యతగా ఉండాలి. ప్రార్థన అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అది ఆజ్ఞ కూడా. ఇట్ ఈస్ ఎ కమాండ్ కదా. మొదటి తిమోతి 2:1 ఏమన్నాడు చెప్పండి? మీరు సుఖంగానో నెమ్మదిగానో మాన్యత కలిగి జీవించాలంటే ప్రతి మనిషిని కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. ఇది ఆజ్ఞ అండి. ఇది ఆజ్ఞ. అందుకని సమయంలో ఏమన్నాడు చెప్పండి? మొదటి సమయంలో 12:23 ఏమంటాడు చెప్పండి? నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయట మానుట పాపం అన్నాడు. ఈనాడు హాయిగా నిద్రపోతావు, 5 నిమిషాలు మోకరించలేవు. హాయిగా నిద్రపోతావు, 8 గంటలు 10 నిమిషాలు ప్రార్థన చేయలేవు. హాయిగా నిద్రపోతావు. కొంతమంది యవనస్తులు అయితే నిద్రపోతారు, జాయ్ అయితే దాదాపు 12 గంటలు నిద్రపోతారు. అవి నువ్వు కూడా వచ్చినా? అవి ఎక్కువ నిద్రపోతాయేమో. ఎందుకంటే బుక్కలు ఎక్కువ ఉన్నాయి కదా. బుక్కలు ఎక్కువ ఉన్నాయి అంటే బాగా నిద్రపోతున్నట్టుగా. అంటే నాకున్నాయని నేను నిద్రపోతున్నా అనుకోవద్దండి. నాకు నేను మీరు అనుకోవద్దు. దేవుడు స్వాభావికంగా చిన్నతనం నుంచి ఇచ్చాడు. కొంతమందికి నిద్ర వల్ల కూడా వచ్చేటటువంటి అందం ఉంటుంది అనమాట కదా. ఈ నిద్ర కాదండి. ఏమంటాడు చెప్పండి? సామెతలు 6, 9, 10, 11. సామెతలు సిగ్గు తెచ్చుకో ఒకవేళ ప్రార్థన చేయకుండా నిద్రపోతే. లే ఆ నిద్ర నుంచి. ఎంతకాలం ఆత్మీయంగా నిద్రపోతావు? నశించిపోతున్న మానవుల కొరకు నీ ఏమాత్రం బాధ్యత లేదా? నీ భర్త కొరకు బాధ్యత లేదా? నీ బంధువుల కొరకు బాధ్యత లేదా? దేవుని సంఘం కొరకు బాధ్యత లేదా? దేవుని కార్యాల కొరకు బాధ్యత లేదా? సేవకుల కొరకు బాధ్యత లేదా? ఏమంటాడు అక్కడ? సోమరి, ఎందాక నీవు పడుకుని ఎందు, ఎప్పుడు నిద్ర లేచదు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొనని, ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుద్ధారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఏమి లేమి? ఏముండదు, ప్రార్థనా శక్తి ఏముండదు. బీదోడును ప్రార్థనా శక్తి. కనీసం ఏం చేయలేడు చెప్పండి? నీకు వచ్చినటువంటి జలుబును కూడా ప్రభు ఇష్టపడదు తీయడానికి. ఎందుకు? నువ్వు దరిద్రుడు కాబట్టి. లేమి, ఆత్మీయ లేమి. ఆత్మీయ లేమంటే మీకు అర్థమవుతుందా?
అని మనం ప్రార్థన చేస్తే ఇచ్చేది ఏంటంటే ఐశ్వర్యవంతుడు ప్రార్థన పట్ల. ఏమి పొందుకోవటం లేదంటే ప్రార్థనలు ఎవరంటే దరిద్రులు. ఒక్క ప్రార్థన కూడా జవాబు పొందుకోలేరు. ఆత్మీయ దారిద్రం అండి. ఎంత నష్టమండి శిష్యులు. అది ఆఖరికి ఏమైపోయి పేతురు ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడు చెప్పండి, ఆయన ఎవరో నాకు తెలియదు కదా. కోడి కూర్చుంది. మన బ్రతులు కూడా దేవుడు అంటున్నాడు, ఆత్మీయ నిద్ర నుంచి మేల్కొని ప్రార్థించే వారితో కలుసుకో, ప్రార్థించే వారితో ప్రార్థనలో పోరాడు కదా. ఇంకా మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే ఎవరి ప్రార్థన అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆఖరికి రేబోతులు అయితే మన పరిస్థితి కూడా నేను అనుకుంటా, ప్రభావ రేబోతు కాకుండా చేయి ప్రభావ. అక్కడ వాక్యం చెప్పడానికి పోయాను కదా, ప్రార్థన కూడికే దాదాపు 12 మంది వచ్చారు. ఎంత సంతోషించా, అందరూ ఈరోజు ప్రార్థన చేస్తారు కదా అనుకున్నా. ఇక నేను ఒకటే కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నా, ప్రార్థనలో లీనమైపోయి ఏకీభవిస్తా ఉన్నా. చివరామ కూడా ప్రార్థన చేసింది. నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టి నేను ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తా వచ్చా. తిరిగి ఆగ్రహ చూస్తే ఆమె నేను చెప్తే ఒక్కరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఎవరు ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమండి మీరు చెప్పండి, ఇది న్యాయమా దేవుని సంఘంలో? మీరే చెప్పండి, న్యాయమా? దేవుని ఇంటిలో అంత ఖాళీ స్థలం ఉంది, ఎవరు ఎట్లా వస్తారు చెప్పండి? ప్రార్థించండి, వస్తారా? రారు. నిజమైన ప్రార్థన చేయండి, ముందు ప్రార్థన చేయద్దు. నిజమైన భారంతో రండి మందిరానికి, నకిలీ భారంతో మందిరానికి. రెండోదిగా ఎప్పుడైతే నిద్రపోతామో ప్రార్థించండి. ఆత్మీయ నిద్ర ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితికి మనం. మూడోదిగా రండి. ఈ రెండు జరిగినాయి అనుకోండి, ఇక తర్వాత జరిగేది ఏంటి? న్యాయస్తోత్ర గ్రంథం ఒకరు ఒళ్ళో పడుకుంటున్నాం. 16వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. ఈ రెండు లేని వాళ్ళ జీవితంలో ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను కదా. ఇది 3వ రకమైనటువంటి ఆత్మీయ నిద్ర. ఈ ఆత్మీయ నిద్ర దేంట్లో కలిసిపోవడానికి దారి తీసింది చెప్పండి? లోకంలో కలిసిపోయాడు, లోకంతో స్నేహం చేస్తా ఉన్నాడు. అర్థమైందా? దెలీలా అంటే ఎవరామె? దెలీలా అంటే అర్థం ఏంటి? తిరిగిపోతామె, వేశ్యామె. వేశ్య దగ్గర పోయాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే లోకంలో కలిసిపోయాడు. ఎవరి సంసోను? నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, రక్షింపబడినవాడు, దేవుని చేత ఆయుధంగా వాడబడినవాడు, దేవుని చేత ఎంతో ఉన్నతంగా వాడబడి దేవుని కొరకు సాక్షిగా ఉండవలసినటువంటి వ్యక్తి లోకంతో స్నేహం చేయడం వల్ల ఏమైపోయాడు? దేవునికి ఇక్కడ ఏమైపోయాడు? విరోధి అయిపోయాడు, శత్రువు అయిపోయాడు. చక్కగా హాయిగా పడుకోబెట్టింది కదా. ఈ లోకం కూడా కదా సెల్ ఫోన్ ఎంతగా పడుకోబెట్టింది. దాదాపుగా పడుకొని ఈనాడు మెడలుగా ఎందుకు పట్టీలు వేసుకుంటున్నారు చెప్పండి? ఆ షార్ట్స్ వల్లే పడుకొని ఇంకో తిండేసుకుంటాం, కొంచెం వస్తుంది కదా. ఈ అవసరం లేదని ఒకటి సెల్ఫీ స్టిక్ పెట్టాడు. ఒకడు ఏం చేశాడు, గోడకి అంటించాడు పైన. ఇదంతా ఈ గొడవ అంతా ఎందుకని అక్కడ అంటించాడు. ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకుంటా ఉన్నాడు కదా. మనం కూడా ఇక అట్లా అయిపోతామేమో అనిపిస్తూ ఉంది. రాను ఆ గోడకు సెల్ఫీ, ఈ గోడకు ఇటు తిరిగితే ఇటు చూడొచ్చు, ఇటు తిరిగితే ఇటు చూడొచ్చు కదా. ఎట్లా తయారైపోయారంటే కదా. ఈ ఆత్మీయ నిద్ర సంసోను పోతూ లోకంతో స్నేహం చేస్తూ వచ్చాడు, లోకంలో పడిపోతూ వచ్చాడు, దేవుని యొక్క శక్తిని మర్చిపోతూ వచ్చాడు, దేవుని యొక్క మహిమను కోల్పోతూ వచ్చాడు, దేవుని యొక్క ఆత్మే ఏమైపోయింది, ఆయనకు దూరం అయిపోయాడు. ఇంత సోయలేని స్థితికి వస్తావు, గుర్తుపెట్టుకో. అది నీ సెల్ ఫోనా, లోక సంబంధమైన స్నేహాలా, ఒకవేళ సినిమాలా, ఒకవేళ నీలో ఉన్నటువంటి బూతులా, నీకున్నటువంటి చెడుతనమా, నీకున్నటువంటి నీ జీవితంలో ఉన్నటువంటి ఇంకేదైనా ఒక చెడు అలవాటు ఏం చేస్తుంటే ఈ లోకంలో పడిపోయి నువ్వు పతనమైపోయి దేవునికి దూరం అయ్యేటట్టుగా చేస్తానమాట కదా. అందుకనే ఉన్నాడు యాకోబు 4వ అధ్యాయము 3-4 వచనాల్లో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎందుకు లోకంతో స్నేహం చేస్తా చెప్పు? ఈ లోకమంతా ఏముంది చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కదా. ఈ లోకం ఎంత మాత్రం కూడా మనకేం కాదంటాడు చెప్పండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 38, 39, 40 వచనాల్లో చెప్పు, కరెక్ట్ చెప్తున్నా. యోగ్యమైనది కాదు ఒక క్రైస్తవునికి లోకం అనేది ఏంటి చెప్పండి?
పెంటలా ఉంటది. బయటికి పోకొచ్చేపు ఉండలేవు. ఇంకో వారం అయితే అసలు ఉండలేము కదా. ఇంకో వారం అయితే అసలు ఉండలేము. ఇక మనకి ఎలా ఉంటుందంటే ఈ లోకంలో ప్రభా నిజంగా నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితే నీకు ఆలోచన వస్తుంది, ప్రభా ఈ లోకంలో ఉండటం కంటే నీ దగ్గర పోవటం మేలు అనిపిస్తుంది. అంత చండాలంగా నీకు లోకం అనిపిస్తే నువ్వు నిజంగా మంచి భక్తిలో ఉన్నట్టు. లేదు నువ్వు లోకంతో సమ్మతిస్తున్నావంటే, లోక స్నేహాలతో సమ్మతిస్తున్నావంటే ఇంకా నువ్వు నిజంగా ఏం చేస్తున్నావు? ఆత్మీయంగా నిద్రపోతూ లోకంతో రాజీ పడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావని అర్థం చేస్తుంది. ప్రొఫెసర్ గంటెల ప్రకాష్ ఆయన రక్షణ పొందిన తర్వాత ఇంట్లోనే ఆయన శాస్త్రి కూడా చూస్తుంటారుగా. ఇలాంటి చూడండి, మంచి చూడండి. ఆయన సంబంధించినటువంటి టెస్ట్ మనీలో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా పూర్వీకులంతా ఇంట్లో సాగుతున్నారు. బంధువులు నెల్లూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఆఫ్రికా ఇంట్లో సాగు ద్వారా రక్షణ పొందుతూ వచ్చారు. రక్షణ పొందిన తర్వాత మార్మల్స్ పొందిన తర్వాత దాదాపుగా 7-8 సంవత్సరాలు ఎందుకు కలిసిపోయాడంటే ఆయన మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు. ఈ బోధలన్నీ చూసి ఏం చెప్పలేకపోయారు మనుషులు. నిజమైన రక్షణ పొందిన వ్యక్తికి ఏమొస్తాయి? శోధనలో. విద్యుత్ రక్షణ పొందిన వ్యక్తికి ఇద్దరు అసలు ఎంతో పెళ్లి కొరకు బాప్తిజం తీసుకున్నాం. ఎవరు చిన్నప్పుడు బాప్తిజం ఇచ్చారు, తీసుకున్నాం అంతేనా? ఇంక దేని కొరకు? ఏదైనా సర్టిఫికేట్ కొరకు బాప్తిజం తీసుకున్నాం, అయిపోయింది అంతే. ఎప్పుడో చిన్నప్పటి నుంచి మందిరానికి పోతున్నాం, ఏదో బాప్తిజం తీసుకున్నాం అంతే. అలా తీసుకున్న వాళ్ళకి ఏం శోధనలు ఇంకేముంది? నువ్వు ఎక్కడున్నావు? వాడు అపవాది లోకంలో ఉన్నాడు, నువ్వు లోకంలో ఉన్నావు కదా. జోగి రాసుకుంటే ఏం కాలేదు, ఏమొచ్చేది? బూడిదే వచ్చేది. అసలు నీతో వాడికి ఏం ఇబ్బంది లేదు. నిజమైన రక్షణ పొందిన వాడి దగ్గరకు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? నిజమైన రక్షణ పొందిన వ్యక్తి దగ్గరకు వస్తాడు. ఆయన ద్వారా భవిష్యత్తు కార్యం ఎవరికి తెలుసు? సాతానికి కొంత అమ్మో ఇలాంటి ఒక వ్యక్తి కనుక ఈ భారతదేశంలో ఉంటే ఏమవుతుంది? ఎంత నష్టం కలుగుద్ది? నష్టం కలుగుద్ది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆయన అదే చెప్తా వచ్చాడు సాక్షి. 7 విలువైన సంవత్సరాలు నేను ఏం చేస్తా వచ్చాను? కోల్పోతా వచ్చాను. రక్షణానందాన్ని కోల్పోతా వచ్చాను. లోకంతో సమ్మతిస్తా వచ్చాను. లోకాశలు నెరవేర్చుకుంటూ వచ్చాను. ఏ అలవాటు కూడా నేను అతీతునైతే కాదు. అన్ని అలవాట్లు స్నేహితులతో సమ్మతించుకుంటూ వచ్చాను. ఆఖరికి నేను తెలుసుకున్నాను ఈ లోకం నాకు ముఖ్యమైనది కాదని తెలుసుకున్నాను. అదే నీ అనుభవం. ఇక మానే రాదు. ఎంతకాలం లోకంతో తిరిగి లోకంతో సమాధాన పడతావు, లోకంతో రాజీ పడతావు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు పాటిస్తావు, లోక సంబంధమైన పద్ధతులకు విలువిస్తావు. రా అంటారు కదా, మంచి రోజే ఈరోజు రారాదు, అల్లుడు తీసుకొని అంటారు. నువ్వు అనాలి అన్ని మంచి రోజులేనమ్మా, రేపు అమావాస్య కదా, రేపు వస్తానండి. అమావాస్య వస్తే ఎవరు చెప్పారు? అయ్యగారు. ఇంకెందుకు అయ్యా నీకు ఈ అయ్యెవరు? నీకు వాక్యం కదా ఆధారం. అయ్యగారితో పని లేదు. వాక్యం ఏం చెప్తా ఉంది? అన్నీ మంచివే చేయండి కదా. ఇప్పుడు మనకున్నటువంటి భారతదేశంలో ప్రతి రోజు కూడా ఏదో ఒక పండుగ క్యాలెండర్లో కనిపిస్తూ ఉంటుంది. మరి ఇరుగు పొరుగు వాళ్ళు చేస్తూనే ఉంటారు. సమ్మతించుకో, రోజులు సమ్మతించుకో, వారాలు సమ్మతించుకో, పండుగలు సమ్మతించుకో, ఆచారాలు సమ్మతించుకో, మూఢనమ్మకాలు సమ్మతించుకో. వాస్తులు అంటారు. ఇక వాస్తులు అయితే ఇక మామూలుగా ఉండదు. మన ఊరి పెద్దోళ్ళు అంటారు. పెద్దోళ్ళు ఏమనంటే పెద్దోళ్ళు చెప్పారు, చెప్పు, దేవుడు చెప్పాడని చెప్తారు. దేవుడు చెప్పాడు అలాంటివి ఏమి చెప్పలేవు. ఎందుకో నీకు లోకం కావాలి. లోకాన్ని ఏం చేయాలి? కొంతమేరకు మనం సంతోష పెట్టాలి. ఈ జీవితం మానవుడు. సంసోను లోకంతో స్నేహం చేసి సర్వం కోల్పోయాడు, నష్టపోయాడు, పతనమైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవుని ఆత్మే తను వదిలిపెట్టి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. కాబట్టి ఎన్నటికీ కూడా ఈ లోకంతో స్నేహము చేరాదు. ఎలా బ్రతకాలంటాడు? 2 కొరింథీ 6వ అధ్యాయము 14-18 వచనాల్లో మధ్య భాగంలో ఉంటుంది. మీరు చదువున్న మాట, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. ప్రత్యేకంగా జీవించు. యు ఆర్ వెరీ ప్రెషియస్ టు గాడ్. చాలా విలువైన వాడు, చాలా విలువైన దానం దేవునికి. నువ్వు ఈ లోకంలో దేవుని మహింపరచాలంటే నీకు ప్రత్యేక జీవితం అవసరం. ఈ లోకంలో దేవుని గణపరచాలంటే నీకు ప్రత్యేక జీవితం అవసరం. సంసోను వలే కదా, సంసోనికి
ఏం తక్కువ చేశాడండి దేవుడు? నేను ఒక ప్రశ్న వేస్తాను, నీకేం తక్కువ చేశాడు దేవుడు? ఇంకా లోకంతో సమ్మతిస్తావు? మానుకో, ఇలాంటివన్నీ మానుకొని చక్కగా లేచి ఆ లోకానికి దూరంగా పరిగెత్తు. ఈ లోకంలోనే ఉండాలి, కానీ ఇహలోక మాలిన్యాన్ని ఏం చేయొద్దు, అంటించుకోవద్దు. ఎంతసేపు గడుపుతావు ఆ లోకంతో? చెప్పు, ఏముంటుంది చెప్పు, ఏముంటుంది చెప్పు? దుఃఖమే ఉంటుంది ఆఖరికి. వ్యభిచారం చేసేవాడికి ఎంతసేపు దుఃఖం చెప్పుకోసేపు కదా? ఏముంటుంది సంతోషం చెప్పండి. తోడ మీద హాయిగా పడుకోబెట్టింది కదా, బుజ్జగించింది కదా, చిన్నగా చెప్తాం చేస్తా ధ్యానం. ఆఖరికి ఏం చెప్పుద్ది? సీక్రెట్ కూడా చెప్పుద్ది. ఏం సీక్రెట్ కూడా? అది అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. మా వాళ్ళు వస్తారు, పెట్టేస్తారు, నీకు అసలు ఈ శక్తి ఎక్కడ నుండి వచ్చింది చెప్పండి. అప్పుడేం తెలుసుకోవాలిగా, లోకం ఎంత లాభం చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. లోకం ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా, అప్పుడు అర్థం చేసుకోడు. ఆఖరికి ఏం చేస్తాడంటే, ఏదైతే చెప్పకూడదో రహస్యాన్ని, ఏదైతే ఏమంటారు దాన్ని రివీల్ చేయకూడదు, దాని అంతర్ని చెప్తారు. ఆ చుట్టూ కాస్త ఏం చేస్తారు, మొత్తం కోల్పోతారు. గాడ్స్ మళ్ళా తన శక్తి ఏం వేడుకుంటారా? ఏమంటున్నాడు, అందరంతా సంతోషమైనటువంటి అవకాశం నీకు ఇవ్వడు. అందరంతా ఏం పొందాలిగా, మారు మనసు పొందడమే తప్ప వేరే మాట. లోకం బయట. మూడోది, ఆత్మీయ నిద్ర లోకంలో కలిసిపోయేలాగా, లోకంతో స్నేహం చేసేలా చేస్తాం. నాలుగోదిగా 1 స్టెప్ చూసారా? ఫస్ట్ అయిపోయింది, వాక్యం మీద ఆసక్తి లేకుండా పోయింది నిద్ర వల్ల. రెండోది, ప్రార్థన మీద ఆసక్తి లేకుండా పోయింది ఆత్మీయ నిద్ర వల్ల. మూడోది, లోకంతో కలిసిపోయేలా చేస్తే ఆత్మీయ నిద్ర వల్ల కదా. సరైన విధానంలో నువ్వు చక్కగా దేవుని సంఘంలో కుదురుకుంటే నువ్వు చక్కగా మెలుకోగలిగి ఉంటావు. నేను లెమ్మని చెప్పే అవసరం ఏం దేవునికి లేదు. నాలుగోదిగా గమనించినట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథము 4వ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ పోతుందంటే ఇంకా పీక్ స్థాయికి పోతుంది కదా. లోకంతో కలిసిపోయిన తర్వాత యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించనేమో అని. ఇదొక ఆత్మీయ నిద్ర. ఈ ఆత్మీయ నిద్ర ఎందుకు పోతా ఉన్నాడు చెప్పండి? తనకి ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని కార్యాలయం ఉంటే కదా. స్వార్థపరుడు ఎక్కడ పోతామని చూస్తున్నాడు? నినివేలో దేవుని పని ఉంది. ఈయన ఎక్కడ పోతా ఉన్నాడు? తర్షీషుకు పోతున్నాడు. బిజినెస్ సెంటర్ లైక్ ముంబై అన్నమాట. మనకు భారతదేశంలో వాణిజ్య కేంద్రం ఏదైతే ముంబై ఉందో అట్లనే ఈ తర్షీష్ అనేది ఏంటి? వ్యాపార కేంద్రం. ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు చెప్పండి? డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని కదా, తన సొంత పనులు చూసుకోవాలని. ఈనాడు ఇదే దేవుడు నిన్ను కూడా ప్రశ్న వేసేది. దేవుని చిత్తానికి వేరుగా ఉంటూ స్వార్థపరుడిగా జీవిస్తూ దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా నీ సొంత పనులు అయితే ఏం చేస్తావు? ఎంత శ్రద్ధగా చేస్తారు, ఎంత శ్రద్ధగా చేస్తున్నారు. దేవుని పని విషయం అయితే లేదండి, మనకు నిర్లక్ష్యం. అంత అవసరం ఉంది కదా. ఓడ దాటేంత వరకు ఏమంటారట? ఓడ మల్లయ్య. ఓడ దాటిన తర్వాత బాయ్ బాయ్ టాటా, గుడ్ బై, గుడ్ బై. మీరు ఏంటండి ప్రార్థన? మేము చూసుకుంటాం, మాకు సొంత పనులు ఉన్నాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ వర్క్స్. స్వార్థపరులు కదా. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారు? మనం ఏ కాలంలో ఉన్నామంట? అంత్యకాలమున అపాయకరమైన 2 తిమోతి, అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు చాలు ఫస్ట్ ఎవరైనా సెల్ఫిష్. యు ఆర్ వెరీ సెల్ఫిష్. ఇక్కడ ఇంత దేవుని పని జరుగుతూ ఉంది, కనీసం దేవుని కొరకు భారం కలిగి ఉండవు. ఈ మధ్య నేను కొంతమందిని అడుగుతూ వచ్చాను పరిచర్యకి. ఐ హ్యావ్ ఓన్ మై మాకు పని ఉందన్న ధైర్యంగా చెప్తా ఉన్నారు. వన్ డే గాడ్ విల్ డిస్పైజ్. గుర్తుపెట్టు, దేవుడు కూడా నేను తృణీకరిస్తాడు. నాకు కూడా పని ఉందంటాడు. నువ్వు ప్రార్థించినా మనం ఆలకించడా? ఆయన దేవుని పని నిర్లక్ష్యం చేస్తాడా? ఎవరు? యోనా. ఏం పోతా ఉన్నాడు? హాయిగా నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడ పోవాల్సిన వ్యక్తి? నినివేకి పోవాలి, నినివేకి ప్రకటన చేయాలి, నినివే ప్రజల్ని రక్షించాలి, రక్షణలోనికి నడిపించాలి.
అవునా కాదా? నినివే నాశనం అయిపోతా ఉంది. ఏ మాత్రం భారం లేకుండా స్వార్థపరుడుగా ఎడిపోతా ఉన్నాడు. దర్శించి పోతానయ్యా. వదిలిపెట్టడు, గుర్తుపెట్టుకో, వదిలిపెట్టడు. దేవుని గ్రంథంలో దేవుని చిత్తానికి విరుద్ధంగా పోతే ఎంతో నష్టపోయారు. ఒకరు కాదు, ఎంతగా లోపడ్డారు, మేలు పొందారు కదా. హోషేయ ఉంటాడు, యెషయా గ్రంథం 6:8 అయ్యా ఎవరు నా గురించి ప్రకటన చేస్తారని దేవుడు అడిగినప్పుడు యెషయా ఉంటాడు, చెప్పండి, నేను పోతా అంటాడు. నాకు చెప్తా ఉన్నారు కొంతమంది, ఎవరన్నా తీసుకోండి, ఎవరన్నా తీసుకోండి అండి పరిచర్యకి, ఇక్కడ నుండి పోయినాయని చెప్పేది ఎక్కువ. అన్న వాళ్ళని పంపిండి అన్న, నాకు తెలియదా ఎవరిని పంపాలో, నాకు తెలియదా? దేవుడు నాకు ఆలోచించిన చొప్పున నేను పంపుతాను. నువ్వు దేవుని పనికి లోబడకుండా నా జీవితంలో గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను ఎప్పుడు కూడా దేవుని పనికి ఏం చెప్పలేదు. తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా ఎప్పుడు కూడా నో చెప్పలేదు. ఇంట్లో ఒకనాడు ఇద్దరు జ్వరంతో బాధపడతా ఉన్నారు. ఎవరు? తల్లి బిడ్డ, గ్లోరీ పిల్లలు, ఇద్దరు జ్వరమే. ఇక్కడ సాత్విక ఇక్కడ ఉంది, జాయ్ మాతో ఉన్నాడు, ఇద్దరు జ్వరమే. ఒక పక్క మా అమ్మకు మోకాళ్ళ నొప్పులు, నడవలేని పరిస్థితి. సేవకుడు ఏమన్నాడు, దా టేకులపల్లి పోతుందా అన్నాడు. ఏనాడు నేను సాకు చెప్పలేదు. దేవుడు నాకు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, నేను చెప్తున్నాను కదా, దేవుడు నాకు ఉన్నతమైన స్థితి. ఏనాడు సాగు చెప్పలేదు. వాళ్ళు వదిలిపెట్టి, ప్రభా యు టేక్ కేర్ ఆఫ్ దెమ్, దేవుడు వీళ్ళ సంగతి ఎవరు చూసుకో, నువ్వు చూసుకో, నీ పని నేను చూసుకుంటా అని చెప్పేసి సేవకునితో పాటుగా వెళ్తా వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత మందులు లేకుండా వాళ్ళు క్షేమంగా ఉంటా వచ్చారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకుపోయారు. వెరీ నెక్స్ట్ డే దేవుడు ఏం చేస్తా వచ్చు, వాళ్ళని స్వస్థపరుస్తా వచ్చు. దేవుడు నమ్మదగిన వాడండి. దేవుని పట్ల ఆ మాత్రం విశ్వాసం లేకుండా ఎలాంటి బ్రతికేది, ఎలా బ్రతికేది చెప్పండి. భగత్ సింగ్ గారు తన ఆత్మీయ జీవితంలో ఒక రోజు విజయవాడ పరిచర్యకు వస్తే, పరిచర్య అయిపోయిన వెంటనే ఎబ్రోన్లో ఏమొచ్చింది, ఒక చావు కబురు వచ్చింది. ఆ చావు కబురు రాగానే అడిపోతా వచ్చాడు. అక్కడ పోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ నుండి వచ్చింది, అనంతపురంలో ఇంకొకళ్ళు అక్కడ మరణించారని తెలుస్తా వచ్చింది. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత తిమోతి గారిని లెటస్ గో టు అనంతపురం అన్నాడంట. ఏది మనిషి, ఏ శక్తి అండి బాబు, నేను వస్తాను కదా అనుకున్నాను. దేవుని పరీక్షలో లేకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. ఒకనాడు ఏం చేస్తాడు, విడిచిపెడతాడు, వాడుకోడు. వాడుకుంటాడు. విషయాత ఏమన్నాడు, ఏమన్నాడు చెప్పండి, నేను వెళ్తాను అనలేదా కదా. ఏ స్కేలు మొన్న అడిగాను, 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు చెప్పండి. అదే అధ్యాయంలో 2 సంగతులు ఉంటాయి. ఎవరైనా చెప్తారా? 2 సంగతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే, కొద్ది కాలం ఎడమవైపు పడుకో అంటాడు, పడుకున్నాడు. కొద్ది కాలం కుడివైపు పడుకోమంటాడు, పడుకో. ఇంకాస్త కొంచెం దిగితే, నీవు మనుషుల మలంతో ఏం చేయ, రొట్టెలు కాల్చుకొని తినమంటాడు. 12వ వచనంలో. ప్రభా అది అపవిత్రం ప్రభా, నేను ఎప్పుడూ చేయలేదు ప్రభా అంటే, సరే ఓకే ఏం చేయమన్నాడు, గో మలంతో నువ్వేం చేయ, రొట్టెలు చేసుకొని తినమంటాడు. ఏస్కేల్ ఏం చేస్తా వచ్చాడు, he did not despise the God's will. గుర్తుపెట్టుకో, దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ఏం చేయలేదు, తృణీకరించలేదు. ఇంకా 37వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక లోయలో తీసుకుపోతాడు. లోయలో తీసుకుపోయిన తర్వాత అక్కడ అన్ని ఎముకలే ఉంటాయి కదా. మొదటి 5 వచనాలు చదివితే, మీరు దేవుడు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. మొదటి 5 వచనాలు చదివితే అక్కడ ఏముంటాయి చెప్పండి, మొత్తం కూడా ఎముకలతో నిండిపోయి ఉంటుంది. వెళ్ళు, ఎవరు కనిపిస్తున్నారు, ఎముకల ప్రభువా, వాటికి ఏం చేయి, వాక్యం ప్రకటించు. అయ్యా అన్నట్టుగా వాటికి ఏం చెప్తా వచ్చాడు ఆయన, వాక్యం ప్రకటించాడు. అవి బ్రతుకుతాయని దేవుడు చెప్తా వచ్చాడు. అవి లేచి శివాన్ని పొందుకుంటాడు. లోబడితే దేవుని పని జరుగుతాయా, లోబడితే దేవుని పని జరుగుతుంది. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన పని చేస్తే నిన్ను విస్మరించే, వదిలిపెట్టే అంత ఆశామాషి దేవుడైతే ఆయన కాదు. తర్వాత ఇంకొక ఆయనకు వచ్చేద్దాం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఎవరుంటారు అక్కడ? గోమెరు. గోమెరు ఎవరు? ఆమె చెప్పండి, బేస్ట్ అండి. చదువున్నామంటే ఎన్ని చెప్తామంటే, ఎక్కడ చెప్తున్నానే ఉన్నాయో లేవో మొత్తం చెప్తాను వింటున్నాం కదా అనుకుంటున్నారు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2, 3 వచనాలు చదవండి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించున్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి, ఏంటంటే లోపడుతూ ఉన్నారండి, లోపడుతూ ఉన్నారు. దేవుని వాక్యానికి లోపడతావు. ఏం చెప్పండి, ఎంత దారుణమండి. ఎంతకాలం దేవుని పరిచర్యలో పాల్పొందు, చక్కగా దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించమని చెప్తే అది చేయరు.
అది చేయరు. ఏం చెప్తున్నావో మాకు అర్థం కావట్లే. ఇట్లా బ్రతకొద్దండి. దేవుడికి కొంచెం అన్న ఏం చేయాలి? స్వార్థం విడిచిపెట్టి దేవుడి కొరకు ఏం చేయాలి? భారం కలిగి. ఒక ఆయన మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19, 20, 21 వచ్చిన ఎవరుంటారు అక్కడ? మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19, 20, 21 ఎవరుంటారు అక్కడ? చదవండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతని సెలవడగా అతడు పోయినమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని. ఏంటంటే దేవుడి పని అంటే అసలు నాకు దొరుకుద్దా అన్నట్టుగా ఉండాలి. కానీ నేను ఎక్కడ చూడలేదు. దేవుడు శక్తిమంతుడని నువ్వు జీవితంలో ఎరగలేదని నేను అనుకుంటున్నాను. దేవుడు సర్వోన్నతుడని నువ్వు తెలుసుకోలేదని నేను అనుకుంటున్నాను. దేవుడు కేవలం నీ అక్కర్లు మాత్రమే ఏంటంటే కొన్ని అక్కర్లు మాత్రమే తీర్చగలడు, మిగతావి తీర్చలేడు అన్నటువంటి సంకుచిత మనసుతో నువ్వు ఉన్నావని నేను అనుకుంటున్నాను. విడిచిపెట్టాను. యోనా అదే అనుకున్నాడు. తన సొంత బిజినెస్ని పరిశీలించుకోవడం అనుకున్నాడు. ఆత్మీయంగా నిద్రపోతా ఉన్నాడు. దేవుని పని పట్ల ఏ భారం లేదు ఆయనకి, ఏ బాధ్యత లేదు ఆయనకి, పట్టింపే లేదు ఆయనకి. ఫిలిప్పీ 2:21 ఏమంటున్నాడు చెప్పండి? అందరూ తమ సొంత కార్యములే. చదవండి మాట. ఫిలిప్పీ 2:21. ఒక్కొక్క నిద్ర ద్వారా ఒక్కొక్క సంగతి మనకు బయలుపరచబడతా ఉంది. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఈ స్థితి నుంచి బయటికి రా. ఎంతకాలం నిద్రపోతావు? ఆత్మీయంగా దేవుని విరోధంగా పోతున్నావు. దేవుని చిత్తానికి లోబడకుండా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. వదిలిపెట్ట. ఎవరైనా వదిలిపెట్ట. శిక్షించైనా ఆయన ఏం చేస్తున్నాడు? దానికి చివరిగా అందేశపడతా 20. మీకు అందరికి తెలిసిందే. వీళ్ళెవరు కదా చెప్తున్నారు 25వ అధ్యాయంలో 1. వీళ్ళంతా ఏం చేస్తున్నారంట? మనకు టైం లేదు కాబట్టి 4-5 వచనాలు చదవండి. 3, 4, 5 వచనాలు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి, వీళ్ళు ఒక మెట్టెక్కారు. ఇంకా మామూలు కాదు, కునికి మన దగ్గరికి దుప్పటి ముడుచుకొని చక్కగా హాయిగా నిద్రపోతూ ఉన్నారు కదా. పెండ్లి కుమారుడు వచ్చాడు కదా. వచ్చి ఏం చేస్తా వచ్చాడు? మీరెవరో నాకు తెలియదు అన్నారు. ఈ ఆత్మీయ నిద్ర దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? నిర్లక్ష్యం అండి. సరైన సిద్ధపాటు లేనటువంటి జీవితం ఉందా చెప్పు. ఇంతగా జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, అవునా, కరువులు వస్తూ ఉన్నాయి, సునామీలు వస్తూ ఉన్నాయి, అవునా, కరోనా అనేటటువంటి ఒక భయంకరమైన తెగులు వచ్చి దేవుడి దేవుళ్ళు అది తగ్గిపోతూ వచ్చింది. ఇంకేం వస్తాయో తెలియదు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడిని సూచిస్తూ ఉన్నాయా లేదా? ఇంకా నిర్లక్ష్యంగా జీవిస్తామే. సరైన సిద్ధపాటు ఉందా? ప్రభు ఒకవేళ ఈ రోజే వస్తే నువ్వు పరలోకానికి లేదా దేవుని ఎదుకు వెళ్ళగలిగే సామర్థ్యం నీకుందా చెప్పు? లేదు కదా. ఇదే అన్నా అంటే ఎవరు? గంటెల ప్రకాష్ గారి వాళ్ళ బామ్మరిది ఆగస్టు 14వ తారీఖు అన్నాడని ఏమన్నారు? ఇంకో 14వ తారీఖు ఆయన మహిమలోకి చేర్చబట్టడానికి ముందు రోజు వాళ్ళ బామ్మరిని కలిసాడు. బావా ఎలా ఉన్నావు అని ఎలా అది రెడీ టు గో టు హెవెన్ అని సిద్ధంగా ఉన్నావు అని అడిగారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని వద్దకు వెళ్ళటానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను. ఎస్, నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని కొరకు దేవుని నాకు అప్పగించింది చేశానని నేను తెలుస్తున్నాను. మరి ఇంకా నీకు ఉండాలన్నా ప్రార్థిస్తాను. దేవుని నేను
సమయం వచ్చింది. కానీ ఆయన చెప్పాడు సమయం. ఆగస్టు 15 నాన్న కూడా చనిపోయింది. ఎవరు? వాళ్ళ నాన్నగారు కూడా ఆగస్టు 15న మహిమలో చేర్చబడ్డారంట. మేబీ దేవుడు కూడా నన్ను అదే రోజున నేను సిద్ధంగా ఇంత సన్నిహితంగా దేవునితో ఉంటే ఆ మాట చెప్పగలను. చెప్పండి, నువ్వు ఉంటున్నావా? నిద్రపోతూనే ఉన్నావు. వాక్యం చదవ నిద్ర, ప్రార్థన చేయ నిద్ర కదా. తర్వాత ఇంకేంటి? లోకంతో సమ్మతించేటటువంటి నిద్ర, తర్వాత దేవుని పని వదిలిపెట్టి స్వార్థంగా జీవించే నిద్ర, తీరాగరికి సిద్ధపాటు లేనటువంటి నిద్ర నీ జీవితంలో ఆవరించున్నది. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం! అన్నింటికీ అంతము సమీపించి ఉన్నది, మెలకువగా ఉండు అంటాడు 1 పేతురు 4:7 అన్నింటికీ అంతం ఏమైందంట? సమీపించింది. గెట్ రెడీ అంటున్నాడు. ఉందా ధైర్యము? 1 యోహాను 4:17 అంటాడు, ప్రభు యొక్క రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు కొరకైనటువంటి ధైర్యము గలవారే అంటాడు. ఉందా ధైర్యము ప్రభు వస్తే ఎదుర్కోవటానికి? ఫిలిప్పి 2వ అధ్యాయము, క్షమించండి 1వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో రాయబడతా వచ్చింది. ఆయన రాకడ సమయంలో ఎలా ఉండాలని చెప్తావాడు? ఫిలిప్పి 1వ అధ్యాయం ఇది చదవండి, అదొద్దు కనుక. ఫిలిప్పి చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం, సమయం అయిపోయింది. 1వ అధ్యాయము 9, 11 వచనాల్లో మధ్య భాగంలో ఉందమ్మా, చదవండి. ఆ 11వ వచనం, దేవునికి మహిమయు స్తోత్రం కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండి కొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని. ఉన్నారా? అట్లా నిర్దోషులుగా నిష్కపటులుగా ఉన్నారా? లేవు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా ఆత్మీయంగా నిద్రపోతూ సరైనటువంటి సిద్ధపాటు లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు. సరిదిద్దుకో, చక్కబెట్టుకో, లే అంటున్నాడు దేవుడు. చివరికి ఒక మాట చదువుతుంది, రోమ 13:11 రోమపత్రిక 13వ అధ్యాయము 11 చివరిగా 13వ అధ్యాయం 11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని ఏం చేయండి? మేల్కొన్నాము. ఎంతకాలం నిద్రపోతారు చెప్పండి? నిద్ర మిమ్మల్ని ఏం చేస్తుందంటే వాక్యం చదువుకోకుండా చేస్తుంది ఆత్మీయ నిద్ర, ప్రార్థన లేకుండా చేస్తుంది ఆత్మీయ నిద్ర, లోకంతో సమ్మతించేటట్లుగా చేస్తుంది, లోకంలో కలిసిపోయేలా చేస్తుంది. ఆ నిద్ర నుంచి మేలుకో. తర్వాత దేవుని పని పట్ల కానీ, దేవుని మందిరం పట్ల కానీ, కార్యాభివృద్ధి పట్ల కానీ ఏం మాత్రం కూడా ఆసక్తి లేకుండా స్వార్థపరుడుగా జీవించేలా చేస్తుంది ఆత్మీయ నిద్ర. దాని నుంచి చివరిది సరైన సిద్ధపాటు కూడా లేకుండా అస్తవ్యస్తమైన జీవితాన్ని జీవించేటట్టుగా చేస్తుంది ఆత్మీయ నిద్ర. ఆ నిద్ర నుంచి మేలుకుంటున్నాను. అందుకే దేవుని యొక్క కోరిక ఏంటంటే యెషయా 61 ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు చెప్పండి, చదవండి అన్నమాట. చదవమ్మా. యెషయా 60:1 లెమ్ము లెమ్ము తేజరిలము, నీకు వెలుగు. దేవుడిని వెలిగించడానికే ఈ మాటలు పట్టుకొచ్చాడు. కాబట్టి ఆత్మీయంగా వెలిగింపబడి నీ తప్పిదాలు పతనాలు ప్రభు సన్నిధిలో మనం విడిచిపెట్టి ప్రభు వల్ల పాల్గొని దేవుడు తలంపు